ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ షెరావత్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు. రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు వరుసగా 11 సీజన్ల పాటు బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించారు. అయితే ప్రో కబడ్డీ సీజన్ 12లో తనకు తానే రిజైన్ చేశారు. ఆ తర్వాత ఏ ఫ్రాంచైజ్ కూడా తనని హెడ్ కోచ్గా నియమించుకోలేదు. బట్ తాజాగా ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళ హెడ్ కోచ్గా రణ్ధీర్ సింగ్ షెరావత్ గారి పేరుని ప్రకటించడం జరిగింది. గతంలో రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు అలాగే పవన్ షెరావత్ ఇద్దరూ కూడా కలిసి ఎలాంటి సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ని ప్రో కబడ్డీ సీజన్ 6లోను, ప్రో కబడ్డీ సీజన్ 7లోను, ప్రో కబడ్డీ సీజన్ 8లోను కన్సిక్యూటివ్గా 3 సీజన్స్లో కనబరిచారనేది మనందరం కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక ఊర మాస్ కాంబినేషన్ని ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రో కబడ్డీ ఫ్యాన్స్, పవన్ షెరావత్ ఫ్యాన్స్, అలాగే రణ్ధీర్ సింగ్ షెరావత్ గారి ఫ్యాన్స్ కూడా. అండ్ ఇద్దరికీ కూడా ఇదొక కమ్బ్యాక్ సీజన్ అని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 12లో తమిళ థలైవాస్ మేనేజ్మెంట్ తనని సరిగ్గా డీల్ చేయలేదని పవన్ షెరావత్ అభిప్రాయపడుతూ వస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ప్రో కబడ్డీ సీజన్ 12లో తనని ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా కమ్బ్యాక్ సీజన్ కాబట్టి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం తెలుగు టైటన్స్ అర్జున్ దేశ్వాల్ని టార్గెట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అర్జున్ దేశ్వాల్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి, తమిళ థలైవాస్ మేనేజ్మెంట్ తనని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదని తను భావించాడు కాబట్టి ఖచ్చితంగా తమిళ థలైవాస్ మేనేజ్మెంట్ తనని రిలీజ్ చేస్తుంది. లేదు అంటే కనుక తన ఒపీనియన్ ప్రకారం తనే ఆప్షన్లోకి అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అర్జున్ దేశ్వాల్ని కనుక మనం టార్గెట్ చేసినట్టయితే సరైనటువంటి రైట్ ట్రేడర్ మనకు లభిస్తాడు. భరత్ హుడాకి సరైనటువంటి కాంబినేషన్ లభిస్తుంది. అండ్ టీంకి కెప్టెన్సీ మెటీరియల్గా కూడా తను యూటిలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ కాబట్టి టీంని చాలా చక్కగా లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది అర్జున్ దేశ్వాల్. మనం విజయపనికి పైన డిపెండెన్సీ తగ్గించి అర్జున్ దేశ్వాల్ని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి అదొక పాజిటివ్ విషయంగా మారే అవకాశం ఉంటుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో అర్జున్ కోసం తెలుగు టైటన్స్ డెస్పరేట్గా వెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం గుజరాత్ జైంట్స్ హెడ్ కోచ్ అయినటువంటి రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు పవన్ షెరావత్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ తీసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే పవన్ లేదా అర్జున్ ఎవరు తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో ది బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నారు? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి.